వీడియో చూస్తున్న అందరికీ హాయ్. ఫోన్‌లో యూట్యూబ్ కోసం తీసిన వీడియోస్ అన్నీ అట్లే చాలా ఉన్నాయి. అందుకే ఇది తీసినా కదా! ఎట్లా అప్‌లోడ్ చేద్దామని ఇంకా వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్‌గా అప్‌లోడ్ చేద్దామని ఈ వీడియోస్ పెడుతున్నా. ఇది ఏందంటే లాస్ట్ వీక్ నేను మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళా. వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళా అంటే వాళ్ళు అమ్మవారికి ఏదో మేకలు, గొర్రెలు కోస్తున్నారంటే అక్కడికి ఎళ్ళాము. అప్పుడు పడిన ఏషాలు ఇవన్నీ. పొద్దున్నే నన్ను 3:30కి లేపారు. నేనేం పెద్ద పని చేసేదాన్ని గాని, ఏం చేసేదాన్ని కాదు. అక్కడికెళ్ళి దేవుడికి పెట్టుకున్న తర్వాత ఇంకా అందరూ ఆ గొర్రెలని ఇంకా అది బలిస్తున్నారో ఏదో అంటారు కదా! దాన్ని. ఇంకా ఇంటి దగ్గర నుంచి టెంపుల్‌కి కొంచెం దూరం ఉంది. అప్పుడు ఇంకా అవన్నీ అంటే కోసి చికెన్ వండడానికి, మటన్ వండడానికి ఏమేమి కావాలో అయన్నీ ఇంకా తీసుకొని వెళ్తా ఉన్నారు. అంటే చుట్టాలున్న వరకు అందరిని మంచిగా పిలిచిండ్రు. ఇంటి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి టెంపుల్ దగ్గరికెళ్తున్నాం. టెంపుల్‌కెళ్ళేటప్పుడు ఇంకా అవి టపాకాయలు, చిచ్చుబుడ్లు అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ పేలుస్తా ఉన్నారు. నాకేమో ఆ టపాకాయలు, చిచ్చుబుడ్లంటే భయం. వాళ్ళేం చెప్తున్నారు, ముందుకెళ్ళిది" అంట. అవొచ్చి ఎక్కడ పడతాయని చెప్పేసి నేనేమో వెనక నుంచే తీస్తున్నా. పాపం ఆ గొర్రెలైతే ఎట్లా భయపడ్డాయో! వీళ్ళందరేమో మంచిగా రెడీ అయ్యిండ్రు. నాకైతే చా నేను అంతకుముందు ఎప్పుడు ఇట్లా అంతకుముందు నాకు ఇట్లా ఏం తెలీదు. నేను అంతకుముందు ఎప్పుడు పోలే వీటికి. ఇదే ఫస్ట్ టైమ్. అయినా చూద్దామని చెప్పేసి అయినా యూట్యూబ్ యూట్యూబ్ కోసం ఒక వీడియో దొరుకుతది కానీ ఎళ్ళా. ఇక్కడేమో బాంబుకాయలు కూడా పేల్చుతున్నారు. ఎట్లా పేలనియో పైకి పోతున్నాయి అయ్యేమో. ఇప్పుడు టెంపుల్ వచ్చేసి రాములయ్య టెంపుల్. అంటే అప్పుడు కొండ నుంచి గొర్రెల్ని కాసి ఇంటికొచ్చేటప్పుడు వాటి పాలు ఏదో తీసుకొస్తా ఉంటే అక్కడింకా అక్కడి నుంచి ఏం కదలట్లేదంట. ఆ పాల అంటే చెంబులో నుంచి అక్కడి నుంచి కదలకపోతుండేసరికి ఆ చెంబులో నుంచి దేవుడు రాగి చెట్టులాగా అక్కడే స్థిరపడిపోయినాడు ఇంకా. అందుకే దానికి రావులయ్య చెట్టు, మొలకల రావులయ్య అని చెప్పేసి అట్లా స్టోరీ ఉందంట. చానా రోజుల నుంచి ఉన్నారు. అయితే ఇక్కడ రా టెంపుల్‌కెళ్ళిపోయాం ఇక్కడ. అంటే మనం ఆ మెయిన్ చెట్టుకి చుట్టూరు ప్రదక్షిణ చేస్తారు కదా! టెంపుల్‌కి ముందు. అక్కడ మేమెళ్తున్నామని చెప్పేసి శుభ్రంగా అయన్నీ కొట్టేసినారు. మంచిగా రోడ్డు చేసినారు. అదే చెట్టు. దీనికి అసలు దీని పక్కన ఒక మామిడి చెట్టు కూడా ఉంది. ఆ చెట్టేమో ఎంత పెద్దగుంది. ఒక 3, 4 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఎక్కడ ఈ ధనగాడేమో వీడియో తీద్దాం రారా అంటే వాడు నేను దిగను, నాకు సిగ్గు అని చెప్తున్నాడు. మాటలు మాత్రం మాట్లాడతాడు వీడు. అవి ఇంకా 3 రౌండ్స్ ఏస్తున్నారు. 3 రౌండ్స్ ఏసేటప్పుడు 5 వేశారనుకుంటా. డప్పులతోటి వాడికి మాత్రం బాగా పెళ్ళికి ఏంది డుమ్ డుమ్ అని అట్లా చేస్తారు కదా! వాటికి అన్నీ డప్పులన్నీ తీసుకొచ్చినారు. పసుపు పెట్టినారు, కుంకాలు పెట్టినారు. మెడలో అయితే దండలేశారు. వే అయి వేప చెట్లు ఉంటాయి కదా! అవన్నీ ఏసిర్రు. మా పిన్ని నేను వీడియో చూసి టాటా అని చెప్తుంది. అంటే ఆ పిన్ని నేను కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నా నేను. అది అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలికెళ్ళా. ఇక్కడేమో వీళ్ళిద్దరు ఆ బుడ్డపిల్ల అయితే వాడిని అసలు వదలుతూనే వదలట్లేదు. ఈ దీప్తి అని మా మా ఊరమ్మాయి ఆ పిల్ల. ఆ పిల్లుండి "సరే అక్క నేను పంపిస్తాను. నువ్వు వీడియో తీయి" అని చెప్పింది. అప్పటికి కూడా వాళ్ళ అన్న ఏం చేస్తే అదే చేయాలంటది ఆ పిల్ల. ఇది ఇంకా మెయిన్ చెట్టనమాట. రాగి చెట్టు. ఇక్కడ ఆ చెట్టుకి మొత్తం శుభ్రంగా పూజ చేసి టెంకాయలు కొట్టిండ్రు. తర్వాత మా పిన్ని వాళ్ళందరూ అంటే ఇది మా పిన్ని వాళ్ళ తోడికోడలు అంటే చెల్లి వాళ్ళది మొక్కనమాట. ఆ బాబాయోళ్ళు మాకు కూడా తెలుసు. అందుకే మేము కూడా వెళ్ళాం. అందరూ టెంకాయలు కొట్టారు. అంటే మొక్కులు మొక్కి నెరవేరితే వాటికి ఇట్లా ఊరందరికీ భోజనాలు పెట్టి ఇట్లా చేస్తారని చెప్పేసి అనుకున్నారంట. అందుకే ఆ రోజు ఇంకా నెరవేరనట్టుంది. మొక్కేంటిదని నన్ను అడగొద్దు. నాకు తెలీదు ఏంటిదో మొక్కు. ఇంగా టెంకాయలు కొట్టిన తర్వాత పొంగల్ పెట్టారు. ఆ పొంగల్లు ప్రసాదం అయిపోయిన తర్వాత మార్నింగు ఇంకా ఈ ఉప్మా పెట్టినారు. నేను అనుకున్నప్పుడు ఇక్కడికొచ్చినాక కూడా ఉప్మా తప్పలేదని చెప్పేసి. ఇక్కడేమో ఇంకా అదే ఇంకా స్టార్ట్ చేయడానికి కదా! మధ్యాహ్నం వచ్చిన చుట్టాలకి భోజనం పెట్టాలని చెప్పేసి అక్కడ వాటిని శుభ్రంగా అంటే ఇంకా దేవుడికి బలి ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం వాటిని బలిచ్చేటప్పుడు చూడకూడదంట. నాకేమో తెలియక నేను శుభ్రంగా వీడియో తీస్తా ఉన్నా. ఇంకో మా రిలేటివ్ వచ్చి అట్లా వీడియో తీయకూడదు, చూడకూడదు అని చెప్పేసరికి నాకేం తెలుసు, నాకు తెలియదుగా అందుకే వీడియో తీస్తున్నా అని చెప్పేసి తీసిన వీడియో వరకు ఇక్కడ అప్లోడ్ చేస్తా ఉన్నా. అవి ఎట్లా అరుస్తున్నాయి అంటే నాకు అయ్యో అనిపించింది.
కాకపోతే నేను చేసేది ఏముంది, నేను ఏం చేయలేను. అట్లని చెప్పేసి మధ్యలో ఇంకా వీడియో వీడియో అయితే ఆఫ్ చేసిన. సరే అయితే మళ్ళా కలుద్దాం. ఉంటా. సీ యూ సూన్.